తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎల్నినో ముప్పును సవాలుగా స్వీకరించి ఎదుర్కొనేందుకు మంత్రులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో రైతులకు వాస్తవాలను వివరించి ఆరుతడి పంటల వైపు మళ్లించాలని సూచించారు. జిల్లాల్లో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కార బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో నీట్ ఆందోళనలను డీఎస్సీతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రులకు హితబోధ చేశారు. అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న ముఖ్యమంత్రి తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ, జలవనరులు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రానున్న సంక్షోభాన్ని ఒక సవాల్గా స్వీకరించి తాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం, పశుగ్రాసానికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితులపై ప్రజలకు, రైతులకు వాస్తవాలు వివరించి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని, వ్యవసాయ శాఖ కూడా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్లాలని సూచించారు. కృష్ణా, గుంటూరు డెల్టా పరిధిలో ఈసారి వరి సాగు ఎక్కువ వేయకుండా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దేశంలో నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, గంగా, కావేరీ అనుసంధానంతో పాటు రాష్ట్రంలోని గోదావరి, బనకచెర్ల నదుల అనుసంధానానికి ఢిల్లీ పెద్దల మద్దతు లభిస్తుందని సీఎం వెల్లడించారు. పొగాకు రైతుల సమస్యలపై 3 కీలక ప్రతిపాదనలు చర్చకొచ్చాయని, రైతులకు 60,000 వడ్డీ లేని రుణం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. పొగాకు బోర్డు నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేలా గ్రేడింగ్ మార్పులపై కేంద్ర అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 70% 50% గోదావరి, కృష్ణాలో నాట్లు వేశారు. సో ఇక ముందు ఆలోచించమని చెప్పేసి కూడా మరి రైతులు కోరుతా ఉన్నాం. ఆల్టర్నేటివ్ క్రాప్స్ కానీ, డ్రై క్రాప్స్ కానీ ఏ విధంగా చేయాలి అని పోస్ట్ మాన్సూన్ డ్రై సోయింగ్ ఏదైతే ఉందో దాని కింద విత్తనాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గ్రౌండ్ వాటర్ తో చేసుకుందామని చెప్పేసి కొంతమంది రైతులు ఆశపడతారు. కానీ బోర్లు కూడా వేయొద్దని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం త్రాగునీటిని ఏర్పాటు చేయటం. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో డ్రింకింగ్ వాటర్ కూడా ఒక సమస్యగా మారే పరిస్థితులు వస్తాయి. జిల్లాలో ఎక్కడే సమస్య తలెత్తినా ఇన్ఛార్జి మంత్రులు తక్షణమే చొరవ తీసుకుని రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసికట్టుగా పనిచేస్తే మెజారిటీ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు చూసే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఎమ్మెల్యేలు, మంత్రులు మరింత చొరవ చూపాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలన్నారు. మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం మంత్రి లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవను అభినందించిన సీఎం దీన్ని ఓ ఉదాహరణగా తీసుకోవాలన్నారు. గంటల తరబడి ఓపికగా నిలబడి ప్రతి ఒక్కరికీ స్వయంగా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేశారని, ఇదే తరహా స్ఫూర్తిని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ప్రదర్శించాలన్నారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ప్రక్రియకు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు ముడిపెట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లేని వివాదాలను సృష్టించడమే ఆ పార్టీ నైజమని, గొడ్డలి పార్టీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం తన సహచరులకు సూచించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేలా మంత్రులు ప్రో యాక్టివ్గా ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలను, నిజాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గట్టిగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అనర్హులు కూడా నేతన్న భరోసా పథకం కింద లబ్ధి పొందినట్లు పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి అందేలా చూడాలని, అలాగే ఎలాంటి అక్రమాలకు తావుండకూడదని ఆదేశించారు. నిజమైన నేతన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదని స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్న వేళ ఆ పర్యటన వివరాలను సీఎం తన సహచరులకు వివరించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు రెక్కలు కల్పించేలా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఆ పరిధిలోని 6 జిల్లాల్లో ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. అలాగే ఆగస్టు చివరి వారంలో మదనపల్లిలో ప్రతిష్టాత్మక ఉద్యాన హబ్ను ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. గోదావరి పుష్కరాల ప్రారంభం రోజే పోలవరం ప్రాజెక్టుకు కూడా ప్రారంభోత్సవం చేస్తే ఎలా ఉంటుందనే సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.